ఒక మంచులో మన ప్రయాణం. ఇంకా కరెక్ట్గా శ్రీకాకుళం 80 km ఉన్నది. చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో ఫాగు. పెద్దదే హోటల్. వీళ్ళ రుచులు ఎలా ఉన్నాయో లోపల పోయినాకైతే పూర్తిగా విజిట్ చేద్దాం. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఎందుకంటే ఇదేమో మామూలుగా ప్యాసింజర్లకు వాళ్ళకు, మాకేమో డ్రైవర్లకు స్టాఫ్కు అంతా ఏంటంటే సపరేట్ ఉంటుంది అనమాట. ఇట్లా మాకు రోజు తిని ఆపుతారా? బాబాయ్ ఎట్లుందే టేస్ట్ ఎట్లుంది? ఓకేనా? అలాగే యాడ్ కూడా వేయించేస్తారు డైరెక్ట్ ఆఫీస్లో నుంచే. కరెక్ట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. అయినా ఇంత ఫాగ్ ఉందంటే ఇది మామూలు విషయం కాదు. బండికి స్పీడ్ లాక్ ఉందా మా ఏమన్నా? 100 లాస్ట్ 9600 ఆల్ అన్నిటికి. ఓకే, మొత్తానికి అయితే ఎవరిదో కాన్వాయ్ వెళ్తుంది వైజాగ్ లో. పోలీస్ వాళ్ళు అయితే ముందు వచ్చి చేయి పెట్టి మన బండ్లకు అయితే అడ్డు పెట్టారు. ఎవరో మొత్తానికి అయితే పెద్ద విఐపి వెళ్తున్నారు. మొత్తం బండ్లన్నీ కాన్వాయ్ చూస్తారు కదా ఎలా వెళ్తున్నాయో. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with, now they looking nervously. And I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe, I've been cooking up hits, I'ma leave a legacy. You'll be looking small when you're standing right next to me. I'm 5'10", bitch, but I'm 10 feet next to me. I don't give a fuck what you say, yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Cause I don't give a fuck what you say, yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yeah, I'ma do it my way. అందరికి నమస్తే. ఈరోజు రైడ్ వచ్చేసి ఎక్కడికంటే హైదరాబాద్ టు శ్రీకాకుళం వెళ్తున్నాం. మనము ఇంతలకుంట కేఎల్ఎం షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాం ప్రజెంట్. మన బస్ వచ్చేసి అయితే శ్రీ మణికంఠ ట్రావెల్స్ అన్నమాట. 9600 వోల్వో మల్టీఎక్సెల్ స్లీపర్ బస్. ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మనము ప్రతిసారి పార్కింగ్ నుంచి స్టార్ట్ చేసేది వీడియో. ఇక ఈరోజు అకస్మాత్తుగా మన రాకేష్ మామ మళ్ళీ రైడ్ గిఫ్ట్ ఇచ్చిండు. ఆయన వోల్వో 9600 ఎక్కినా అని ప్రేమతో ఒకటే పిలుస్తున్నాను. దానివల్ల ఉట్టినా రావాల్సి వచ్చింది ఈ రైడ్కి. అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ కొట్టి అయితే స్టార్ట్ చేయండి, మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? బండి అయితే వస్తుంది. ఒక 10 minutes అని చెప్పాడు మామయ్య. అవుటార్ దిగినాడు ఇప్పుడే, బిఫోర్ ముందున్నా. ఎందుకంటే మన కోసం బస్ ఆగదు కదా. బస్ ఆల్రెడీ మొత్తం అయితే ప్యాసింజర్ పికప్ చేసుకున్నారు. డైరెక్ట్ ఇక్కడికి ఎల్బీనగర్ దగ్గరికి అయితే పికప్ వ్యాన్ కొంతమంది ప్యాసింజర్ అయితే తీసుకొస్తారు. వాళ్ళు ఆ ఉన్న ప్యాసింజర్ని అయితే ఎక్కించుకొని డైరెక్ట్ డిన్నర్ బ్రేక్ అవుతుంది. వీళ్ళ రూట్ ఎలా వెళ్తుంది పూర్తిగా మెన్షన్ అయితే చేస్తాను వీడియోలో. చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు రైడ్ అయితే. లెట్స్ గో, లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన రాకేష్ మామ ఏంటంటే వోల్వో 9600 ఎక్కిందట. ఇన్ని రోజులు ఏంటంటే మామూలుగా వేరే బస్సులు అనేది వెళ్ళలేదు కదా, ఆల్టింగ్ పోయేది, అలా ఏదో ఒక బస్సు టైంపాస్ ఖాళీ ఉండదు. ఎందుకని అదొకటి ఇదొకటి బస్సు అయితే నడిపిండు. ఇప్పుడు ప్రత్యేకంగా మన మణికంఠ ట్రావెల్స్లో జాయిన్ అయినట. ఇక చాలా రోజుల కాంచి ఇక వీడియో తీయలేదు. మళ్ళీ మా బ్రదర్ మ్యారేజ్ ఉండే, దానివల్ల కొద్దిగా మన వీడియోస్ కూడా రాలేదు. మళ్ళీ అయితే ఇప్పుడు రాకేష్ మామతో అయితే ఈరోజు రైడ్ అయిపోతున్నా. బస్సును కూడా పూర్తిగా విజిట్ చేసి అయితే చూద్దాము. ఈరోజు దేనికి అయినా అని అడుగుతున్నా నేను. 9600 ఎక్కుదాము. 9600 ఎక్కువనే ఈరోజు డ్యూటీ రాయినా మొత్తానికైతే మామ చాలా ఈయన కోరిక అన్నమాట. ఎన్నో బస్సులు అంటే 9600 మంచి ట్రావెల్స్ ఎక్కాలని మన మా కోరిక. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా సాధించింది. రాకేష్, థ్యాంక్ యూ సో మచ్ మామ, లవ్ యూ సో మచ్. ఈరోజు రైడ్ ఇచ్చినందుకు చాలా హ్యాపీ. ఇంకోటి విషయం ఏంటంటే మామ ఎక్కడ పోయినా ఏ ట్రావెల్స్తో పోయినా మామ అయితే మాత్రం మొత్తానికైతే నాకైతే రైడ్ అయితే 100% చూపిస్తాడు. అట్లుంటే మా బాడీ. ఓకేనా? మన సబ్స్క్రైబర్ల కోసం వీడియో
బండ్లు ఆపలేస్తారు. పోలీసులు ఏంటంటే వాళ్ళు ఒక పూట పట్టి దగ్గర 2 వేలు చాలా వేస్తారు బండి. దానివల్ల కొంచెం మాట్లాడుతున్నా ఓకేనా. రేపు మార్నింగ్ బండి రెడీ అయినాక లోపల మొత్తం డిస్కషన్ చేపిస్తా. స్లీపర్ కదా, సీట్ అని చూపెడతా. ఇప్పుడైతే చూపెట్టలేదు, ఆల్రెడీ మొత్తం ప్యాసింజర్ ఫుల్ అయిపోయింది. రేపైతే మొత్తం పూర్తిగా సీట్లు, బెడ్లు వీళ్ళు ఇంటీరియర్ లోపల ఏం వాడతారు, కాటన్ ఏంటి, స్ప్రే ఏంటి, ఇంకా పూర్తిగా వివరాలు అయితే మెన్షన్ చేస్తాం ఓకేనా. అయితే బండ్లే పోతాను అయితే మాట్లాడుకుందాం మనం. ఎలాంటి విషయాలైనా టోల్గేట్ ఏంది, డిన్నర్ బ్రేక్ ఏంది, పూర్తి విషయాలు అయితే నేను చెప్తాను. లాస్ట్ పికప్ అమ్మయ్య అవుతున్నారు. లాస్ట్ పికప్ అవుతున్నారు. ఓకే రైట్. మొత్తానికి అయితే 5 నుంచి మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకొక 5-6 km వెళ్తే మనం సిటీ కూడా ఆల్మోస్ట్ దాటిపోతాము. వీళ్ళ కొత్త బస్సులు కదా మణికంఠ వాళ్ళవి కూడా. చూద్దాం వీళ్ళ రైడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ మొత్తం డిన్నర్ బ్రేక్ ఏంది, ఎక్కడ ఆపుతారు మావయ్య డిన్నర్ బ్రేక్ ఏడా? ఓకే రైట్. ఎన్ని గంటలు పడుతుంది సూర్యాపేటకు? 1 అవరా? 1 అవర్లో వెళ్ళిపోతామంట మనము డిన్నర్ బ్రేక్. ఓకే రైట్. లాస్ట్ పికప్ మన నాని బ్రో మొత్తం లోపల పెడతాండి హెల్పరు. ఇదే లాస్ట్ పికప్ అన్నమాట. ఇట్లా బ్యాగ్ మీద నెంబర్ వేసుకొని పెడుతుండు, లేకపోతే కింద మీద అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. L11 అని అయితే మొత్తం అయితే రాసేసాడు. రైట్. రైట్. రీసెంట్లీ ఏంటంటే పెద్దంబర్పేట దగ్గర 2 ఫ్లైఓవర్లు ఓపెన్ చేశారు. లక్ష్మారెడ్డి పాలెం దాటినాక చాలా జుమ్ జుమ్ అని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఈ 2 ఫ్లైఓవర్లు ఓపెన్ చేశారు. ఎన్ని రోజుల కాంచో అనుకుంటున్నా, January 1st నుంచి ఫ్లైఓవర్ నుంచి నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నా రైడ్. ఈ రోజు దొరికింది మనకు. ఈ 2 ఫ్లైఓవర్లు ఎక్కితే డైరెక్ట్ ఇంకా రామోజీ దగ్గర దిగిపోతాం మనం. రైట్. మాయ ఇన్ని రోజులు మరి ఖాళీగా ఉన్నారా? అక్కడ మనం లాస్ట్ టైం ఒకటి వాషింగ్ వీడియో పెట్టాము, దాని తర్వాత నుంచి ఖాళీగా ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిరా మళ్ళీ? 5 days నుంచి ఖాళీగా ఉన్నాను. తర్వాత నుంచి డ్యూటీ చేస్తాను మణికంఠ ట్రావెల్స్. ఇప్పుడు ఇంక 10 days అవుతుంది. ఓ 10 days అవుతుంది. 10 days పైన అయిందా? 10 days పైన. మొత్తానికి అనుకున్న గోల్ సాధించినట్టుంది. 9600 ఎక్కాలని నీ కోరిక కదా? అవునవును. ఓకే సూపర్ మావయ్య. మస్తు వస్తుందేమో లైటింగ్. సూపరా సూపరా చింపుతుంది అంతేనా? మా దాంట్లో అసలు మగవాళ్ళ కళ అంటే కళ వెలుగుతుందిగా 9600 ఎక్కినాక. 9600 ఎస్ అన్ని ఎస్ఏ కదా మావయ్య? లేటెస్ట్ బస్ ఇది. ఓ లేటెస్ట్ వర్షనా? లేటెస్ట్. అచ్చా ఓకే. డ్రైవర్ సీట్ గానీ డిక్కీలోనే ఉండేది. డ్రైవర్ సీట్ గానీ డిక్కీలోనా? డ్రైవర్ సీట్ డిక్కీలోనే ఉండేది. డ్రైవర్ సీట్ గానీ ఏసీ ఇచ్చారు కింద, మొత్తం బాగుంటది. అవునా? అంటే పడుకోవడానికి బెడ్ లో కూడా ఏసీ ఇచ్చారా? బెడ్ లో గానీ ఏసీ, ఛార్జింగ్ పాయింట్, ఓకే లైట్, ఓకే సపరేట్ గా ఉంటది డిక్కీ. ఓకే ఓకే సూపర్ సూపర్ మామయ్య. ఇప్పుడే మనము పెద్దంబర్పేట దాటేసినాం, ఓఆర్ఆర్ కూడా రీచ్ అయిపోతున్నాము. రామోజీ కూడా క్రాస్ అయిపోయాం. హైదరాబాద్ అయితే ఇంతటితో ఎండిగా. ఇంకేమన్నా పికప్లు ఉన్నాయా మాయా? లేదు, డైరెక్ట్ బెంజ్ సర్కిల్ విజయవాడ. డైరెక్ట్ బెంజ్ సర్కిల్ విజయవాడ. ఓకే రైట్. ఈ 2 ఫ్లైఓవర్లు కూడా అయిపోతే డైరెక్ట్ కొత్తగూడెం దగ్గర దిగిపోవచ్చు. సూపర్ ఉంటుంది మా. ఇంకా ఫ్రూట్ మార్కెట్ పడ్డది కదా, అక్కడ దిగిపోవచ్చు మనం నీట్గా. ఇది ఎప్పుడైతే ఏమో. రోజు ఇదే ట్రాఫిక్ ఉంటుందా మాయా? ఏమైనా ఎక్కువ ఉన్నదా ఈ మధ్యన? లేదు లేదు, ఇప్పుడు ట్రాఫిక్ ఒకరంతా ఈరోజు ఎక్కువ ఉన్నట్టుంది. మామూలుగా అయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, తగ్గద్ది. అవునా? ఏంటంటే ఒక్కొక్కసారి సిటీలో నో ఎంట్రీ అవుతుంది కదా, దానివల్ల ఇప్పుడు తొందరగా వస్తుంది. ఓకే.
ఇప్పుడే మనకు టోల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ మనం ఆందోళన మైసమ్మ దగ్గరలో ఉన్నాము. దేశ్ముఖ్ దాటిన తర్వాత వస్తుంది ఇది. బండికి స్పీడ్ లాక్ ఉందమ్మా ఏమన్నా? 100 లాస్ట్ 9600 ఆల్ అన్నిటికి. ఓకే ప్రజెంట్ ఇప్పుడే మనము చౌటుప్పల్ క్రాస్ అయిపోతున్నాం. రోడ్లన్నీ ఖాళీ ఉన్నాయిగా మామ, ఇక్కడ దాటాక మొత్తం డల్ ఉన్నది. ప్యాసింజర్ ఇప్పుడు మండే కాబట్టి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అట్లా తక్కువగా ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే అప్పుడు ఎక్కువగా ఉంటారు. ఓకే ఓకే ఇప్పుడే మనము ఫస్ట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా 1 km ఉంది. పంతంగి టోల్ గేట్ అంటారు దీని పేరు వచ్చేసి. మన హైదరాబాద్ నుంచి ఎల్బినార్ రోడ్లో ఫస్ట్ టోల్ గేట్ ఇది, విజయవాడ హైవేలో. లాస్ట్ పెట్టారా? ఏంది మా లేవట్లేదు? డ్రాపింగ్ పాయింట్ ఎన్నింటికి? తెల్లారు అట్లా తెల్లారి 4 o'clock నుంచి 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది డ్రాపింగ్. తుని వైజాగ్ నుంచి శ్రీకాకుళం. మనము మరి మొత్తం పార్కింగ్ పోయేసరికి ఏ టైం అయింది? 8:30 కరెక్ట్ దింపేస్తావు పార్కింగ్లో శ్రీకాకుళంలో బరాబర్. విజయవాడ 201, కోదాడ 101, సూర్యాపేట 57. ప్రజెంట్ ఇప్పుడే మనం చిట్యాల దాటేసాము. చిట్యాల దాటాక రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. హోటల్ ఎక్కడమో ఇప్పుడు 5 kilometers ఉంది కరెక్ట్గా ఇక్కడ నుంచి. ఇంకా 5 km ఉందా హోటల్కు? ఉంది 5 kilometers. రెగ్యులర్ గానే ఆపుతారా ఇంకేమన్నా మార్క్స్? రెగ్యులర్ అక్కడే ఆపుతారా? సూర్యాపేట కన్నా ముందే అయితే. ఓకే రైట్. ప్రజెంట్ ఇప్పుడే మనం కటంగూరు దాటేసాము. సూర్యాపేటకు దగ్గరలో ఉన్నాము. ఇంకో 5 km వెళ్తే సూర్యాపేట. డిన్నర్ చేశాక డైరెక్ట్ మళ్ళీ బండి స్టార్ట్ అయిపోద్ది. బస్ అయితే నగరికల్ దగ్గరలో ఆపిరు మనల్ని. మన మణికంఠ బస్ అయితే ఆగింది. ప్యాసింజర్లు అందరు దిగారు. ఇక్కడ పక్కనే అలాగే కొత్తగూడెం బస్ ఒకటి కూడా ఆగింది, టీఎస్ఆర్టీసీ. అలాగే సంగీత ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ ఆగింది. అవతల ఇంకా లహరి అని ఇంకా 2-3 ఆగినాయి. పెద్దదే హోటల్. వీళ్ళ రుచులు ఎలా ఉన్నాయో లోపల పోయినాకైతే పూర్తిగా విజిట్ చేద్దాం. ఎప్పుడన్నా వస్తే ఇలా విజిట్ అయితే చేసేళ్ళండి. పెద్దనే ఉన్నాయో. హ్యాండ్ వాష్ అయితే ఇక్కడ ఉన్నది. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే ఇదేమో మామూలు ప్యాసింజర్లకు వాళ్ళకు, మాకేమో డ్రైవర్లకు స్టాఫ్కు అంతా ఏంటంటే సపరేట్ ఉంటుంది అన్నమాట. ఇట్లా మాకు మొత్తం A to Z ప్రొఫెషనల్ ఉంటుంది పైలట్లకు అందరికీ. మామూలు ఉండదు. మన రాకేష్ మామ అయితే టిట్టికి రెడీలు ఉంటాడు ఎప్పుడైనా, స్పీడ్ ఎక్కువ. మన బాబాయ్ సెకండ్ పైలట్. బాబాయ్ ఏం పేరే? పిచ్చేసారు. ఓకే బాబాయ్ పేరు పిచ్చేసారు. సెకండ్ పైలట్ బాబాయ్. మన నాని ప్రేమ హెల్పర్. చూద్దాం వీళ్ళ హోటల్లో టేస్ట్ ఏం పెడతారు, మనలో ఏం ఆర్డర్ చేసారు. ఫ్రై చికెన్, మటన్, చికెన్ కర్రీ, ఫ్రై చికెన్, మటన్, అది ఇవన్నీ వస్తాయి. అయితే ఫుల్ కదా ఆడ పెట్టిన చూడు. నెక్స్ట్ సీల్ బాటిల్ తీసుకురా ఒకటి. ఇప్పుడు తీసుకొస్తా. ఇప్పుడు తీసుకురా. అదే ఒకటి చికెన్ ఆట, ఒకటి మటన్, ఇంకా దాలు. నేను మామూలు లేదు అయ్యో. వంట అంటే వంట నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ హోటల్ ఇదే. రైట్ కానీ చూద్దాం వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అయితే మొత్తం మెన్షన్ చేద్దాం. ఎట్లుంది నాకు హోటల్? సూపర్ ఉంది. రోజు తిని ఆపుతారా? బాబాయ్ ఎట్లుందే టేస్ట్? ఎట్లుంది?
ఓకేనా రైట్. మొత్తానికి అయితే హ్యాపీగా ఈరోజు అయితే ఇలా కాలం అయితే గడిచిపోయింది. నెక్స్ట్ ఏడా మళ్ళీ అటు నుంచి వస్తున్నప్పుడు ఏడా మనకు హోటల్ అటు అనికేపల్లి. ఓకే ఓకే రైట్. నగరికల్ దగ్గర ఉన్నది హోటల్ పేరు సాయి ప్రియ. ఎప్పుడన్నా మీరు ఇట్లా ఒకసారి వస్తే మాత్రం టచ్ చేసి చూడండి. ఇప్పుడే మనోడు మజ్జిగ తెచ్చి మన బాబాయ్ వేసుకున్నా. అరే రాఖీ వేసుకుంటావారా? ఏగా తినరా రాఖీ. ఎట్లుంది మొత్తానికి భోజనం ఎట్లుందిరా? సూపర్ ఉంది. ఓకే రైట్. కౌంటర్ ఇది అన్న ఇక్కడ చెప్పిండు. మొత్తానికి అయితే ఇది హోటల్ అన్నమాట. ఎక్సలెంట్ ఉంది. ఒకసారి మీరు ఇటు ఏమైనా వస్తే ట్రై చేసి చూడండి. మొత్తం ఇంకా మనది డిన్నర్ బ్రేక్ అయితే మొత్తానికి అయితే అయిపోయింది. పక్కన జాగ్వార్ ట్రావెల్స్ కూడా వచ్చింది, అలాగే అమరావతి బండ్లు కూడా వచ్చింది. అబ్బో పెద్ద తోపే అనుకుని చెప్పొచ్చు. మొత్తానికి అయితే మన వెయిటర్ ఈయన మొత్తం హడావిడి మామూలు కాదు. వచ్చిన బస్సులనల్లా మామూలుగా అరేంజ్ చేశారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఓకే అవతల ఇంకా బిఎస్ఆర్ కూడా అయింది. మొత్తానికి అయితే హోటల్ డిన్నర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ అవుతుంది. టాయిలెట్స్ బ్రేక్ ఆడ బండి స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ మన బాబాయ్ సెకండ్ పైలట్ ఎక్కింది. ఇప్పుడే ఇంకో బండి తీస్తారు వెనుక కూడా ఆల్రెడీ అయిపోయింది. బయలుదేరడమే. ఇంకా ప్యాసింజర్ కూడా ఆల్మోస్ట్ అందరు ఎక్కేశారు. బండి అయితే బయలుదేరిపోతుంది. చూద్దాం ఇంకా ముందే ఎలా ఉంటుంది. పడుకుంటాం అమ్మయ్య పడుకోపా. గుడ్ నైట్. మళ్ళీ రేపు ఎప్పుడు వచ్చేది? మార్నింగ్ ఎంత టైం ఎంత? మార్నింగ్ 2-3 ఆ టైంలో. 3 o'clock వస్తావా? ఓకే రైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. ఇప్పుడే మనం సెకండ్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాం. కోర్లపాట్ టోల్ ప్లాజా. మన సర్వేల్ బాబాయ్ నడుపుతుండే కదా, చంపుతాడు నైట్ అంతా. హాయ్ చెప్ బాబాయ్. హాయ్. ఓకే థ్యాంక్ యూ. రైట్. మనం ఇంకా సూర్యాపేటకు 10 km దూరాన ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఏంటంటే ఖమ్మం మీద కూడా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మనము వైజాగ్ వెళ్ళినప్పుడు అలానే వెళ్ళాం. అశ్వరావుపేట, సత్తుపల్లి, ఖమ్మం. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆ రోడ్ వస్తుంది అనమాట. మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇది ఖమ్మం హైవే. మనం నేరుగా స్ట్రైట్ వెళ్ళిపోతాం. ఈ బస్సులో ఉన్న మనల్ని గుర్తుపెట్టిండు. ఇంతసేపు హోటల్ ఈ బస్సు కూడా ఆగింది. అన్న హాయ్ చెప్పిండు కూడా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే వరంగల్ జనగం వెళ్ళిపోద్ది. మనం స్ట్రైట్ వెళ్ళాలి. కనపడుతుంది కదా అక్కడ జనగం, సిద్దిపేట, వరంగల్ అని ఇట్లా వెళ్ళిపోద్ది. వరంగల్, జనగం, సిద్దిపేట. ఇంకా విజయవాడ 145 ఉంది. కోదాడ 46 ఉంది మనకు. నెక్స్ట్ వచ్చేది సూర్యాపేట ఫ్లైఓవరే. ఇంకా దాటిపోతే డైరెక్ట్ మనం సూర్యాపేట కూడా క్రాస్ అయిపోతాం. మొత్తం బార్గేర్లు పెట్టారు దగ్గరికి బాగా. ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నావు బాబాయ్ వోల్వో? నేను 12 సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి. 11-12 years నుంచి మొత్తం వోల్వోనే. ఇక ఎక్కడుంటారు బాబాయ్? విజయవాడ లోకలా? మనం సూర్యాపేట బ్రిడ్జ్ అయితే ఇప్పుడే ఎక్కుతున్నాం. కింది నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా ఊరు వస్తుంది. నూతనకల్, మధ్యరాల, జీపతపల్లి అని చిన్న పల్లెటూరు ఉంటుంది మాది. మొత్తం బస్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? బస్ ఫీల్డ్కి వచ్చి 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు. విక్రమ్ మామూలు కట్టుబెట్టలే కదా. పోటీ
పోటీగా ఉంటాయి ఇప్పుడన్నీ. అంతేనా? ఈ టైంలో అంతా పోటీగా వెళ్తాయి. ఎవరి ముందు వెళ్తారా. ఓకే. ఏంటంటే కంగారు పడకుండా మనం గమ్యాన్ని జాగ్రత్తగా చేరాలి. అది మెయిన్. కస్టమర్లు జాగ్రత్తగా తెచ్చాలి. అది వాడు వెళ్ళాడని మనం కంగారు పడకూడదు. మన డ్రైవింగ్లో మనకి అంతే. మనం జాగ్రత్తగా వెళ్ళావా లేదా, కస్టమర్ జాగ్రత్తగా తిప్పావా లేదా, అది కావాలి మనకి. కోదాడ బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. కింది నుంచి తీసుకుంటే కోదాడ వస్తుంది. మనం డైరెక్ట్ పైనుంచి పోతే బెజవాడ. ఇంకా టౌన్లోకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కోదాడ టౌన్లోకి వెళ్ళిపోతాం. హుజూర్నగర్ కూడా లెఫ్టేనా బాబాయ్? కోదాడ హుజూర్ నగర్ వెళ్ళింది. హుజూర్ నగర్ నల్గొండ. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే హుజూర్ నగర్ నల్గొండ 6 రోడ్డు. మనం బైపాస్ నుంచే పోతాం మొత్తం. ఓకే. ఇదా? అచ్చా. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఖమ్మం వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తే 95 ఉంది. మనం విజయవాడ వెళ్ళిపోతాం. అచ్చా. ఇప్పుడే తెలంగాణ బార్డర్ నుంచి మనము ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా చూడండి తనిఖీలు చేస్తారు ఆపి. విజయవాడలో పికప్ ఉందా? ఓకే. బాబాయ్ బార్కేలు పెట్టింది ఇది? రోడ్ రిపేర్ చేస్తున్నారు. రోడ్ రిపేర్ చేస్తారా? అచ్చా. ఇది ఆంధ్ర చెక్ పోస్టా? చిలకలు చెక్ పోస్ట్. మనం ఆల్రెడీ ఏపీలోకి ఎంటర్ అయినాం ఇప్పుడు. ఓకే. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ తోని ఏపీ ఎంటర్ అయిపోయినాం. తెలంగాణ వెళ్ళిపోతుంది, ఆంధ్ర వచ్చేస్తుంది. ఓకే. తెలంగాణ అయిపోయి ఆంధ్రలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. రైట్. ఆంధ్రప్రదేశ్ సుస్వాగతం. ఎన్టీఆర్ డిస్టికా? జిల్లా. ఎన్టీఆర్ జిల్లా. అబ్బో ఈడ లిఫ్ట్ వేసినావు బాబాయ్ ఇప్పుడు? లేకపోతే తాగిద్ది కదా, లిఫ్ట్ వేసుకోవాలి ఇట్లాంటి కాడ. లేపుకోవాలి, బండి లేపుతూ నిదానంగా దించుకోవాలి. లేదా ఒకసారి స్పీడ్ లేవంటే బెల్లిని తప్పుకునే అవకాశం ఉంటుంది. నిదానంగా దించుకోవాలి. ఇప్పుడు లిఫ్ట్ వేసినాక మళ్ళీ లిఫ్ట్ బటన్ కింది కంటేనే వస్తుందా, ఆటోమేటిక్ వస్తుందా? లేదు, మనం బటన్ కింద ప్రెస్ చేసుకోవాలి. ఓకే. బండి డౌన్ అయిపోయింది. ఓకే. డౌన్ అయినాక మళ్ళీ బాబాయ్ డిన్నర్కి ఏమో 10 o'clock ఆగినాం. విజయవాడ వెళ్ళేసరికి ఎంత? 11:30 అయ్యింది. 12 అవుతుంది. 11:30 కరెక్ట్ టైం అవుతుంది. 12 వరకు వెళ్ళిపోతామా? 12:15 కల్లా అక్కడికి వెళ్ళిపోతాం. రెగ్యులర్ ఇదే టైం ఇక. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే జగ్గయ్యపేట వెళ్తాం బాబాయ్. జగ్గయ్యపేట. కీసర టోల్ ప్లాజా ఆంధ్రాలోకి వెళ్ళగానే ఫస్ట్ టోల్ గేట్ ఇది. ఇది కొత్త ఫ్లేవర్ బాబాయ్. ఎక్కడికి పోతే లెఫ్ట్ తీసుకుంటే ఎయిర్పోర్టా? ఎయిర్పోర్ట్ దాటినాక. ఓకే. ఇంకెంత దూరం విజయవాడ మనకు? ఇంకా 8 కిలోమీటర్. 8 km ఉంది ఇంకా. వెల్కమ్ టు విజయవాడ. రామలింగేశ్వర స్వామి దేవాలయం. రేపు బాగా చేస్తారు శివరాత్రి. ఓకే. కోల్కతా, భువనేశ్వర్, విశాఖపట్నం, రాజమండ్రి. బెంచ్ సర్కిల్ బెజవాడ కింది నుంచి వెళ్తే పైనుంచి మళ్ళీ పైన.
జగ్గపేట బాబాయ్ బెంచ్ సర్కిల్ మొత్తానికి విజయవాడ కూడా దాటేసాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైడ్ తీసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ వెళ్తాం నేరుగా. ఇక్కడ రైడ్ తీసుకుంటే ఎయిర్పోర్ట్. గన్నవరం దాటి చక్కగా ఏలూరు హైవే అనేది. ఏలూరు హైవే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కరెక్ట్ టైం వచ్చేసి అయితే 5 o'clock అవుతుంది. మనమైతే నిద్ర వచ్చేసింది, 1ంటికి పడుకొని పోయినా, ఎందుకంటే అలవాటు తగ్గిపోయినట్టు అయిపోయింది అసలు. మన బాబాయ్ పడుకుంటుంది. ఇది తుని కాడ ఉన్నాం, కరెక్ట్ తుని దగ్గర ఉన్నాం మనము. కరెక్ట్ 5 o'clock టాయిలెట్స్ కోసం ఆపారు. మంచు స్టార్ట్ అయిపోయిందేమో ఘోరంగా. ఫుల్ మంచా? ఇప్పుడు ఈ మంత్ దాకా లాస్ట్ ఎండింగ్ దాకా ఉంటుంది మంచి ఎక్కువ. ఓకే, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే, మరి ఎక్కువ స్పీడ్ వెళ్ళా కానీ ప్రాబ్లం. అదే చూసుకుంటా మంచిగా చూసుకుంటా బాగుంది. అవు చెప్పరాకి ఇంకా ఏం లేదు, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళమని చెప్తున్నాను. మంచి విపరీతంగా రాస్తుంది. విశాఖపట్నం 84 ఉంది ఇంకా మనకు. తుని దాటినాకనైతే చూస్తారు కదా, ఇంకెక్కువ ఉన్నది మంచు అయితే పెరిగిపోతున్నది. పొగలు ఎక్కువ వచ్చేస్తుంది మొత్తం. ఫాగ్ మీద ఫాగ్ రయ్యా. విశాఖపట్నం 71, భువనేశ్వర్ 495, కోల్కతా 926. మంచు రోజు ఇట్లనే ఉంటుందా మాయ? ఇలా ఒక్క రోజైనా? రోజు ఇట్లాగే ఉంటుంది. రోజు ఇట్లనే ఉంటుంది. రోజు ఇంకా తగ్గుంది. ఇంకా తగ్గిందా ఈరోజు? ఈరోజు తగ్గింది. మామూలుగా ఫుల్గా ఉంటుంది, రోడ్డే కనపడదు. 40-50 పోతాం. అవునా? అంత ఫుల్ వచ్చు. మనకి ఇంకా అనకాపల్లి వచ్చేసి 14 km ఉంది. ఫాగ్ కొంచెం పర్లేదు ఇక్కడ దగ్గరికి వచ్చాక. వైజాగ్ ఇంకా 50 km ఉంది. లెఫ్ట్ తీసుకుని వెళ్తే అనకాపల్లి వస్తుంది. ఇక్కడ మనం స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడే అనకాపల్లి బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాం మనము. లోపలికి వెళ్తేనేమో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టౌన్ వస్తుంది. అనకాపల్లి ఎవరైనా ఉన్నారమ్మా దిగేటోళ్ళు? నెక్స్ట్ బ్రిడ్జి కాడ పోతాం కింద. బ్రిడ్జి కాడ దింపాలా? బ్రిడ్జి కాడ కింద పోతాం. ఓకే. ఇక్కడ బ్రిడ్జి కింద నుంచి కూడా అనకాపల్లి తీసుకోవచ్చు. ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి కూడా అనకాపల్లి. చలిమంట వేసారు ఇక్కడ.
ఇంకా 40 km ఉన్నది విశాఖపట్నం. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని విశాఖపట్నం నుంచి అయితే వెళ్ళిపోద్ది మన బండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోయి ఉంటే ఇది స్ట్రైట్ వైజాగ్ ఎంటర్ అయిపోయినట్టు. ఓకే, స్ట్రైట్ వెళ్తే ఎక్కడికి పోద్ది? స్ట్రైట్ వెళ్తే మామూలు బైపాస్, వైజాగ్ బైపాస్ ఇది. ఇది ఓల్డ్ బైపాస్ ఇది. స్ట్రైట్ వెళ్తే కలకత్తా వెళ్తుంది, భువనేశ్వర్. మనం శ్రీకాకుళం వెళ్ళాలి కదా? శ్రీకాకుళం స్ట్రైట్ మనం వైజాగ్ ట్రాఫిక్ చేసుకుని వెళ్ళాలి. వైజాగ్ సిటీ లోపల నుంచేనా? సిటీ లోపల నుంచి. అబ్బో, ఇప్పుడే మనం వైజాగ్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి డ్రాపింగ్లు ఉంటాయి. ఇక మొత్తం లంకిలపాలెం నుంచి స్టార్ట్ అంట. నేరుగా ఇక్కడ వైజాగ్ డ్రాప్ చేసుకొని శ్రీకాకుళం ఇంకెక్కడ నాగేది ఉందా? ఎక్కర్లేదు, నాన్ స్టాప్ వెళ్ళిపోవడం. వైజాగ్ డ్రాపింగ్ చూసుకొని వైజాగ్ డ్రాపింగ్ చేసుకొని డైరెక్ట్ శ్రీకాకుళం. ఓకే, ఎంత టైం పట్టింది వైజాగ్ డ్రాపింగ్ లో? వైజాగ్ డ్రాపింగ్ ఇంకా 1 అవర్. 1 అవర్ పట్టిద్దా? 1 అవర్. అబ్బో, ఆఫీస్ కాడ ఆపాలా. ఓకే. తర్వాత ఇప్పుడే గాజువాక్ లో కూడా మన ప్యాసింజర్ అయితే డ్రాప్ చేసాము. గాజువాక సెంటర్ దాటేస్తున్నాం వైజాగ్ లో. నెక్స్ట్ ఎక్కడ పోయా? కరెక్ట్ టైం వచ్చేసి 5:40కి డ్రాప్ చేశారు గాజువాకలో. ఫుల్ మంచు. ఎయిర్పోర్ట్ ఎటల్లా మాయా? రైట్ సైడ్. రైట్ సైడ్ వెళ్తే వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఏం కోసము వైజాగ్ లో మన హెల్పర్ నానిబాయ్ అయితే బ్యాగులు తీస్తుండు. U13 ఐటీ ఆఫీస్ అమ్మా ఇది. టెక్ మహీంద్రా సాఫ్ట్వేర్ వైజాగ్ లో. వైజాగ్ లో ఆఫీస్ కూడా ఉంది వీళ్ళది, మణికంఠ ట్రావెల్స్ ఆఫీస్ ఇదే. అలాగే యాడ్ బ్లూ ఓపిస్తారు బండికి, యాడ్ బ్లూ ఆయిల్ పట్టిస్తారు. ఈ మిషన్ ఆన్ చేస్తే డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోద్దాం. ఇక గన్ను పెడితే ఓకే. ఫుల్ ట్యాంక్ ఉన్నది ఆల్రెడీ, దీన్ని నిండు ఉన్నది. మన వాటర్ ట్యాంక్ నింపినట్టే 2-3 ట్యాంకులు ఉన్నాయి లోపల. మన హెల్పర్ బాయ్ అయితే ఇక గన్ను పట్టుకొని పోయిండు. ఇక తీగి పైప్ వేసి డైరెక్ట్ చూద్దాం అక్కడికి పోయి. పడుతూనే ఉందా? డెఫైల్ పోసుకోకుంటే ప్రాబ్లం ఏంది మా బండికి? యాడ్ బ్లూ పోసుకోవాలి. యాడ్ బ్లూ దేనికంటే అంటే మైలేజ్ రావడం, స్మోక్, అలాగే నీట్గా బండి ఇంజన్ అనేది ఖరాబ్ కాకుండా పర్యావరణాన్ని రక్షిస్తున్నావు. నీ బండి స్మోక్ రాకుండా. ఓ నైస్.
ఇవి రిటర్న్ అన్నమోయ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ క్యాన్లు అప్పుడే ఫుల్ అయిపోయింది అది కాలే పట్టాలనా ఆల్రెడీ 4 డ్రమ్ములు ఉన్నాయట ఫుల్ అవి వచ్చేటప్పుడు వేసుకుంటున్నాడు 2 డ్రమ్ములు ఇవి పోయేటప్పుడు ఫుల్ చేసుకుంటే సరిపోద్దని చెప్తుండు ఏ ట్రావెల్స్లో ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా ఒక 5 years నుంచి చేస్తున్నాను ఏ ట్రావెల్స్లో లేదు మణికంఠ ట్రావెల్స్ వరకే ఉంది బాగా నీట్గా గన్ అరేంజ్ చేస్తారు ఆఫీస్ కూడా బాగుంటుంది ఓకే మూత గట్టిగా పెట్టు డార్లింగ్ రైట్ కైలాసగిరి కొండ కనపడుతుంది చూడండి మనకు అక్కడ శ్రీవన్ ట్రావెల్స్ ఒకప్పుడు బ్రాండ్ ఉండే అసలు ఈ బస్సులన్నీ ఆగిపోయినాయి పాపం ఏమైందో ఏమో కైలాసగిరి కొండ కరెక్ట్ టైం వచ్చేసి 7 o'clock అయిపోయింది మధ్యన ట్రాఫిక్ ఉండడం వల్ల యాడ్ వేయడం వల్ల ఒక 20 minutes లేట్ అయిపోయింది మనం వైజాగ్ అయితే ఆల్మోస్ట్ దాటేసి వెళ్ళిపోతున్నాము ఇంకెన్ని కిలోమీటర్లు ఉంటుంది మాయా వైజాగ్ దాటడానికి ఇంకా 10 km అయితే వైజాగ్ మొత్తం పూర్తిగా దాటిపోతాం మొత్తానికి అయితే ఎవరిదో కాన్వాయ్ వెళ్తుంది పోలీస్ వాళ్ళు అయితే ముందు వచ్చి చేయబెట్టి మన బండ్లకు అయితే అడ్డు పెట్టారు ఎవరో మొత్తానికి అయితే పెద్ద విఐపి వెళ్తున్నారు మొత్తం బండ్లన్నీ కాన్వాయ్ చూస్తారు కదా ఎలా వెళ్తున్నాయో ఇచ్చాపురం 217 పలాస 166 శ్రీకాకుళం 84 ఒరిస్సా ఆర్టీసీ బండి చూడండి భలే నీట్గా ఉన్నది కటక్న మెరుస్తుంది అబ్బో భీమిలి బీచ్ అంటే రైట్ సైడ్ పోవాలా అచ్చా మనము పూర్తిగా వైజాగ్ దాటేసిపోయాం 82 km ఏమో శ్రీకాకుళం ఉన్నది ఇంకా మళ్ళీ పాస్ అనకాపల్లి బైపాస్ వెళ్ళిపోతాం ఓకే స్ట్రైట్ పోతే ఆనందపురం శ్రీకాకుళం ఇచ్చాపురం ఓకే భువనేశ్వర్ ఓకే స్ట్రైట్ ఇప్పుడు పోయేది మనం భువనేశ్వర్ రోడ్ ఓకే హైవే ఎక్కేస్తాం మళ్ళీ మనం అక్కడ వైజాగ్ లోపలికి వెళ్ళాం మనము ప్యాసింజర్లను దింపడానికి భువనేశ్వర్ హైవే ఇచ్చాపురం శ్రీకాకుళం మొత్తం ఇదే రోడ్డుగా మళ్ళీ ఫాగ్ స్టార్ట్ అయిందిగా మోయా బయటికి రాగానే అబ్బో సిటీ లోపల లేదు కానీ బయట అవుట్స్కట్స్ లో మొత్తం ఫాగ్ విపరీతమైన ఫాగ్ ఇంకా కరెక్ట్ గా శ్రీకాకుళం 80 km ఉన్నది చూద్దాం ఇంకా ముందు ఎలా ఉంటుందో ఫాగు అసలు ఏం కనిపించట్లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకొని మన డ్రైవర్ అన్నలు పైలట్లు మొత్తం 4 ఇండికేటర్ వేసుకొని వెళ్తారు పార్కింగ్ ఇండికేటర్స్ మొత్తం ఒక మంచులో మన ప్రయాణం కరెక్ట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది అయినా ఇంత ఫాగ్ ఉందంటే ఇది మామూలు విషయం కాదు వావ్ ఎంత ఫాగ్ అయింది మామ ఇంకా దీనికన్నా విపరీతంగా ఈరోజు తక్కువ ఉందంట అయితే రోడ్డే కనపడదా బాబా బాబా బాబా
ప్రతి ఒక్కరు లైట్లు వేసుకొని 4th ఇండికేటర్ వేసుకొని వెళ్తారు. చూస్తారు కదా వెహికల్స్ అన్ని. అబ్బో చాలా బీ కేర్ఫుల్ ఉండాలి ఈ రోడ్లో అయితే మాత్రం. తగరపు వలస 1 km 68 శ్రీకాకుళం ఉన్నది. ఇంకా ఇక్కడ తగరపు వలస కింది నుంచి వెళ్తుంది. మనం బైపాస్ నుంచి చక్కగా శ్రీకాకుళం వెళ్తాం. ఏం కనపడతలేదు అసలు. మఫ్ మొత్తం. క్లాత్ అనుకొని తుడుస్తూనే ఏమన్నా అవుపడుతుంది, లేకపోతే చాలా కష్టం. మన హెల్పర్ నానిబాయ్ అయితే మొత్తం తుడుస్తుండు. విజయనగరం లెఫ్ట్ తీసుకుంటే 18, శ్రీకాకుళం 64, భువనేశ్వర్ 393. కరెక్ట్ టైం వచ్చేసి 8 అవుతుంది కదా. ఫాగ్ కూడా తగ్గిపోయింది, చాలా వరకు లేదు. ఇంకా సన్ లైట్ కూడా వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. ప్రతిసారి మనం వచ్చినప్పుడల్లా భువనేశ్వర్ పోయేటప్పుడు కూడా ఈ కన్స్ట్రక్షన్లు అయితే ఆగలేదు, నడుస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇంకా శ్రీకాకుళం 55 km ఉన్నది. స్కానియా బస్సులు పాతగా అయిపోయి ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి. అలాగే టోల్ ప్లాజా 1.5 ఉంది. ఇంకా ఇదే లాస్ట్ టోల్ గేటు. నెక్స్ట్ శ్రీకాకుళమే, ఇది దాటినామంటే ఇక. నాతా వలస టోల్ ప్లాజా ఎంటర్ అవుతున్నాం మనము. రైట్. ఇక్కడ బ్రిడ్జ్ కింద నుంచి కూడా లెఫ్ట్ సైడ్ తీసుకుంటే విజయనగరం, పార్వతీపురం, చిన్న భోగిలి అన్నీ వెళ్ళొచ్చు అనమాట. బొబ్బిలి లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్ వెళ్తాం. బరాంపూర్ 187, భువనేశ్వర్ 360, 27 శ్రీకాకుళం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ సైడ్ తీసుకొని వెళ్తే మనం శ్రీకాకుళం వెళ్తాం. అదే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తే ఇచ్చాపురం, బరాంపురం, భువనేశ్వర్ రోడ్డు, కలకత్తా. రైట్ తీసుకొని ఖమ్మం లోపలికి వెళ్ళాలి మనం. రైట్. ఇదే లాస్ట్ స్టాప్ శ్రీకాకుళం. ఆల్మోస్ట్ వచ్చేసినాం మనము. నెక్స్ట్ బండి పార్కింగ్ పోయి ఆయిల్ కొట్టించాలా బండికి. ఇంకా ఏమేమి పనులు ఉన్నాయి మా అమ్మ బండికి? ఏమన్నా పనులు ఉన్నాయా? ఆయిల్ ఒకటి కొట్టించాలా? మొత్తానికి అయితే శ్రీకాకుళం రీచ్ అయిపోయినాం. మన బండి ప్రజెంట్ బ్రిడ్జ్ కింద ఉన్నది. ప్యాసింజర్లు కూడా దిగిపోయారు అందరూ.
మన హెల్పర్ బాయ్ నాని వాళ్ళ సామాన్లు ఇట్లా లగేజ్ ఏమైనా ఉంటే ఇచ్చేస్తుండు. క్లోజ్ అన్నమాట ఇద్దరితోని. రెండే బ్యాగులు ఉన్నాయి ఇక లాస్ట్. మొత్తానికి అయితే మనము ఆల్మోస్ట్ శ్రీకాకుళం అయితే వచ్చేసాము. ఏమైందంటే మధ్యాహ్నం కొద్దిగా తుని అవతల ఏలూరు దాటాక వీడియో అయితే ఆఫ్ చేసిన. చాలా బాగా నిద్ర వచ్చింది వీడియో, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వీడియో తీసేసరికి నాకు నిద్ర ఆగలేదు. దానివల్ల కొద్దిగా ఒక 100-200 km అయితే నేను పడుకొని పోయినా. మళ్ళీ ఎగ్జాక్ట్లీ 4:30కి అలా లేచి రైడ్ స్టార్ట్ చేసిన అనమాట. చాలా బాగున్నది వీడియో మాత్రం ఎక్సలెంట్ అనుకుంటాను నేనైతే. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మనం మొత్తానికి శ్రీకాకుళం రీచ్ అయితే అయిపోయినాం. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బస్ అయితే పూర్తిగా మన రాకేష్ మామయ్య నడిపిండు సగం, మధ్యాహ్నం మన బాబాయ్ నడిపిండు కొంచెం. చాలా బాగా థ్యాంక్ యూ మామయ్య ఈ రైడ్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇట్లాంటి రైడ్స్ ఎన్నో చేద్దాం మనం ఇంకా రాబోయే రోజులలో. చెరొక బస్సు నడిపి పైలట్ కావాలని నా కోరిక మామయ్యతోని. ఎన్నడున్నా చేద్దాం, అది మన చేతుల్లో ఉన్నది. కాకపోతే కొద్దిగా లేట్ కావచ్చు, అంతకు మించి అయితే ఏం లేదు. 100% అవుతుంది అది, ఆ విషయం మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫ్రెండ్స్. బాయ్.